భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, శ్రేయాభిలాషులకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం తర్వాత దేశ రాజకీయాలలో వచ్చినటువంటి మార్పులు ప్రతి పేదవాడికి ఈ గొప్ప ప్రజాస్వామ్య దేశంలో మంచి జరిగే విధంగా ఈరోజు ఉన్నటువంటి రాజకీయాలలో గతంలో కేవలం కుటుంబ రాజకీయాలు, ఆ రాజకీయాలలో కుటుంబ సభ్యులకు మాత్రమే పాత్ర ఉండేది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అత్యధిక సభ్యులు కలిగినటువంటి పార్టీ ప్రజాస్వామ్య దేశాలలో ఈరోజు భారతీయ జనతా పార్టీ దాదాపు 13 కోట్లకు పైగా సభ్యత్వం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాజ్పేయి గారి ఆధ్వర్యంలో కానీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కానీ ఈ దేశంలో అభివృద్ధి వైపు సాగుతున్నది. ప్రపంచానికే నాయకత్వం వహించే దిశగా ఈరోజు భారతదేశం ప్రయాణం చేస్తున్నది. ఈ సందర్భంగా యువకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యంగా ప్రజలకు రాజకీయాలలో ఉండి సేవ చేయాలనుకున్నటువంటి యువకులకు భారతీయ జనతా పార్టీ ఒక సరైనటువంటి వేదిక. సామాన్య కార్యకర్త దేశ ప్రధానమంత్రి అయ్యేటటువంటి అవకాశం కేవలం భారతీయ జనతా పార్టీకి. ఈరోజు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా, కేంద్రంలో మంత్రులుగా ఈరోజు ఎన్నో పదవులు వచ్చినా అది కేవలం కార్యకర్తలకు మాత్రమే, అంటే అది భారతీయ జనతా పార్టీలోనే సాధ్యం. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. ఈ సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో 8 అసెంబ్లీ శాసనసభ్యులకు అసెంబ్లీకి పంపడం, అదేవిధంగా 8 మంది ఎంపీలు పార్లమెంటుకు పంపడం, దాని తర్వాత ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యం. ప్రతి ఒక్కరం కూడా కష్టపడి పనిచేద్దాం. చాలా సంతోషం. ఈనాడు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం, రాములు వారి యొక్క పుట్టినరోజు కూడా. ఈ 2 పుట్టినరోజులు ఒకే రోజు రావడం ఇది భవిష్యత్తుకి ఒక మార్గం. ఎందుకంటే ఈ దేశంలోనే మరి మంచి ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని వర్గాలని అందరినీ కలుపుకుని వెళ్తూ దేశం యొక్క సమగ్రతకి, అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ చాలా దూరదృష్టితోటి భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వాళ్ళందరి యొక్క కార్యక్రమాలు చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి అందరినీ ఆకట్టుకునే విధంగా భారతీయ జనతా పార్టీని నాడు స్థాపించినటువంటి మహానాయకులందరికీ జోహార్లు అర్పిస్తూ, మరి ఎందరో మహానుభావులు పార్టీ నాయకత్వాన్ని, ప్రభుత్వ నాయకత్వాన్ని నడిపించినటువంటి వాజ్పేయి నుంచి కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పేద వర్గాలలో అతి పేదవాళ్ళ వర్గాలని చివరి వ్యక్తి వరకు ప్రతి ఫలం అందాలనేది ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి పార్టీగా, ప్రభుత్వంగా ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థని కొద్ది రోజుల్లోనే మనం వెళ్ళబోతూ ఉన్నాం. 11వ ఆర్థిక వ్యవస్థ నుంచి 5 నుంచి ఒక 2 సంవత్సరాల్లోగా 3వ ఆర్థిక వ్యవస్థ అనేకమైనటువంటి యూరోప్ కంట్రీస్కి తలదన్ని ఈరోజు భారతదేశం 3వ ఆర్థిక వ్యవస్థగా వెళ్తూ ఉంది.